ఏం కూర చేస్తాను? అలసందకాయ కూర. వీటిని ఉడకబెట్టిన కారం ఉప్పు పసుపు వేసి ఇప్పుడు ఇక తాలింపు వేస్తాను. ఆకలి అయిందట పాపకి, తొందరగా వండు. అయిపోయింది ఇక. పొగస్తుంది. ఎందుకు వచ్చినా మరి అటు ఆడుకుంటా ఉండు. వెయ్యా మరి తొందరగా తాలింపు కాలేదా? ఉడికినట్టున్నాయి. అగో ఆగావు, తాలింపు వేసేదే ఉన్నది. నాన్న దా అనుకుంటుంది పోతుంది. నాన్న అంటే అన్నం. నేను అక్కడ నూనె గింట వేడి చేసి వస్తా గ్యాస్ మీద. రా మమ్మీ రా, ఇటు రా నువ్వు. రా ఇగో మమ్మీ ప్రిపేర్ చేస్తుంది రా. ఆగు, కూర్చొని ఉండు. నువ్వు సపరేట్ కూర్చొని ఉండు. ఆగు, కాసేపటికి ఇచ్చేస్తుంది అమ్మ. కొంచెమే సేపు, ఎంతసేపు కూడా కాదు. చేస్తుంది పొద్దున్న నుండి నాన్న నాన్న అన్నదైతే అంబలి పోసి ఇచ్చిన, అది మొత్తం పోగొట్టింది బయట. అన్నమే కావాలి నీకు, అన్నమే కావాలి. అట్లా ఎవరు నేర్పించిండు? ఇస్తాగు, ప్లేట్ ఇమ్మంటుంది. ఇగో అన్నం పెడతా. ఒకటే ఒక నిమిషం సైలెంట్గా ఉండు అంతే. అను ఎదురొస్తుంది. మా పాప అయితే ఆకలికి అస్సలకే తట్టుకోలేదు. కొంచెం కడుపు ఖాళీ ఉన్నా సరే వెంటనే అన్నం అన్నం ఇవ్వమంటుంది. ఎప్పటికీ నన్న నన్న అనుకుంటా ఉంటుంది. అదో కొత్త లాంగ్వేజ్ మా మమ్మీది, నన్న అనుడు. నువ్వే నేర్పించినవా అట్లా అనమని? ఇక బయట ఉన్నాయి ఉడకబెట్టిన తీసుకొస్తాను. ఇగో దగ్గరికి వచ్చింది ప్లేట్ పట్టుకొని. ఇయ్యవాట. నీకేం చెప్పినా అక్కడ కూర్చోమని చెప్పినా, చక్కగా కూర్చో. ఇటీ కొంచెం కూర ఇచ్చే కలుపుతాను. ఇది కొంచెం ఇయ్యవు. పా 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 అన్నం పెడతాగు నీకు. దా కూర్చో కూర్చో, అడు కూర్చో, అడు కూర్చో. మంచిగా కలిపి. తాలింపు వేసిందంటే కాసేపు కూడా ఉంచలేదు గ్యాస్ మీద.
నువ్వు కూడా ఊదుతున్నావు. కాలుతాను మమ్మీ, కాలుతాను. కాలుతుంది అంటే కాళ్ళను చూసుకుంటుంది. ఇగో ఇదావు తినిగా వేడి లేదు వేడి. కాలం పట్టుగా తిను. రైట్ అవి కాలిందా? వేడిగా ఉండదా మరి? నువ్వు అన్నం తిను, అన్నం తిను ఫస్ట్. ఏమైంది? ఊది అట. ముక్కనే పెడతా ఇప్పుడు చూడు, మళ్ళా కాలుతుంది. కాలదిగా చల్లబడ్డ ఏం చల్లబడ్డాయి? విత్తనాలు పడేస్తాను. ఇక సైలెంట్గా తిను, మమ్మీ పని చేసుకుంటుంది. సరేనా? ఆను. నువ్వు తిన్నావా అన్నం? తినలేదు, నేను స్నానం చేస్తాను. ఓ మరి టైం కూడా అవుతుంది. మమ్మీ మమ్మీకి కూడా చెప్పి లేకుంటే. ఎటు పోతాళ్ళు? మా అమ్మ జొన్న రొట్టెలు తింటాను. జొన్న రొట్టెలు ఇవి నైట్విగా, జొన్న రొట్టెలు నిన్నటి. ఇల్లు అన్నం తింటారు. అందరం చేనికి వెళ్తాం ఇక ఇప్పుడు, అందు గురించే అన్నం తింటున్నాం పొద్దున్నే. తింటారు కానీ ఇంకా లేట్ తింటారు. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే వర్షం వస్తలేదు, ఏం వస్తలేదు. నేనైతే నీళ్ళు ఇడవడానికి వచ్చాను బీరకాయలకు ప్లస్ ఈ అలచెంతకు. ఇది అలచెంత అవును. మొన్నట్లా ఒకసారి వీడియో పెట్టాను కదా నీళ్ళు ఇడిసేది. ఇవి అయితే ఇంత పెద్దగా అయినాయి, ఒకసారి చూడవచ్చు మీరు కూడా. మొత్తం ఈ తీగలకు అయితే ఈ కంకాయి అవి బొంగులు అయితే కట్టేసినాం. తీగలు అయితే పారుతున్నాయి. 15 రోజులల్లో అయితే ఈ బీరకాయలు వెళ్తాయి. అలచెంత కూడా పూతకొచ్చింది, చూడవచ్చు ఒకసారి పూత. ఇగోండి, అటు సైడ్ నాతో పాటు మా నాన్న కూడా వచ్చి ఉన్నాడు. అటు నీళ్ళు పోతున్నాయా లేదో అని చూస్తాండి. చూడండి కనబడుతుందో లేదో, అక్కడ ఉన్నాడు. తోట అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్ మాది. అందినాయా నీళ్ళు అక్కడికి? వర్షం ఎప్పుడు వస్తుందో ఏమో ఫ్రెండ్స్. నీళ్ళు ఇడుస్తుడు అయితే అయిపోయింది. ఇవి అయితే వంకాయలు అవును ఫ్రెండ్స్. ఇవి వంకాయలు ప్లస్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కొన్ని. మా నాన్న అటు పైపులు చదురుతాండు. ఇక ఇంటికి పోతాం. ఈ కాకరకాయలు అవును, కాకరకాయ మధ్యలో అలచెంత. ఇది అయితే లైన్లు ఉన్నాయి, అవి కాకరకాయ. ఒకసారి మీకు కాకరకాయ చెట్లు చూపెడతాను రండి. ఇవ్వండి, ఇదైతే కాకరకాయ చెట్టు అవును. ఈ 4 లైన్లు ఉన్నాయి కాకరకాయ. ఇవి బాగానే ఉన్నాయి బీరకాయలు. అవి
ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇవ్వండి మా పాప పరిగెత్తుకుంటూ వస్తుంది బండికే. మమ్మీ ఇటు రాకు రాకు అంటే అంటుంది. మా నాన్న కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. మమ్మీ స్నానం చేసినావా? స్నానం చేసినావా? అట్లా చేసినావా బుల్బుల్? పో. మమ్మీ ఏం చేస్తుంది? పడుకున్నది అంటుంది. పడుకున్నదా అంటే ఆట. నువ్వు ఎందుకు పడుకోలే మరి? డ్యాన్స్ చేస్తాను.